ఇలా ఎల్ల సుధా పట్టిగా పెరుగు ముందు పోయి దానికి ముందు పోయి ఏదన్నా మమ్మీ ప్రశాంతలేదు గీడ గుడి కాడ ఇస్తాను పట్నం ఇస్తాను ఏందట లోపడి కొనియకురి లోపడి కొనియకురి ఫోన్ బంజరా ఏరా అమ్మవారు కోట బ్రహ్మాండ నాయకుడు అరశివుని చిన్న బిడ్డ చిత్తారు బొమ్మ కబ్జలు కూడా గాంభీర్యవాణి మాదిగింటి ఆడబిడ్డ మా ఎల్లమ్మ గమలింటి ఆడబిడ్డ సారి ఎల్లమ్మ ఎందలేదు ఆడదాన పుట్టలేదు అవతారం ఎత్తలేదు వరవరాన పుట్టింది వరగంగురేగ వండు పుట్టల్ల పుట్టింది పుట్టల్ల పెరిగింది జగజ్జనని లోకమాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురారు పరమేశుడు పార్వతమ్మ తీసుకొని ఆ బిడ్డను గడవంటి ఎండుకొండ మీద పెంచి పెద్ద ఎత్తాను సవరిస్తూ ఉన్నారు ఆనాడు గట వంటి కనుక ఏమి అంటే 21 రోజు నాడు ఆనాడు చూడవమ్మా నీ బిడ్డ రేవతి నక్షత్రం లోపల పుట్టింది రేణుక ఎల్లమ్మని పేరు పెట్టినా అమ్మవారు గట వంటి కనుక ఏమి రేణుక ఎల్లమ్మని పేరు పెట్టుకొని ఎండుకొండ మీద 5 ఏళ్ల బిడ్డేనమ్మా రామ రామ పార్వతమ్మ పక్కన వేయవచ్చరమ్మా ఇద్దరు బుద్ధులు సాగు కత్తి సాము కడారతాము బాగుతాము బెల్లం సాము నేర్తాలు తిరిగినక ఎల్లమ్మ ఆనాడు అమ్మవారు దేవిరేనక ఎల్లమ్మ అంటే బాయకు 12 ఏళ్ల బిడ్డ పెరిగింది 12 ఏళ్ల బిడ్డ పెరిగిందాడు అమ్మవారు దేవిరేనక ఆ యొక్క 14 సంవత్సరాల బిడ్డ ఎప్పుడు పెరిగిందో పెద్దల కత్తది పెద్దరామాస బాలల కత్తది బతుకమ్మ పండగ బతుకమ్మ పండగ నాడు ఆ దేవిరేనక ఎల్లమ్మ మరి వేనాడు చూడు పరమేశ్వర భార్య పార్వతమ్మ విష్ణుదేవుని భార్య లక్ష్మీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతి యమధర్మరాజు భార్య శ్యామలాదేవి దేవాన దేవతలందరూ చూడు గిరిడల్ల మరి ఆటలకు వెళ్ళిపోతూ ఉన్నారు చూడబో దేవుడా మరి గడవండి కనుక ఏమి వెళ్ళిపోతుంటే కా బిడ్డ రేనుక ఎల్లమ్మ కళ్ళ చూసానా అమ్మ నేను అందరి తోటి పాటుగా ఆటలకు పోతానంటుంది రేనుక
ఎల్లమ్మ వద్దు బిడ్డను మరి వేనాడు నీ ఎత్తు బతుకమ్మలు వేరిపించి నచ్చమల్ల నిచ్చమల్లె బొట్టమల్లె బోసంగి మల్ల సర్వ సంపెంగి దేవా గన్నేరు పువ్వులు అన్ని తీరుల పూలు తెచ్చి నీ ఎత్తు బతుకమ్మను వేరిపించి బిడ్డ పంచంల గిరడల్లా ఆడుకుందామని మరి వీరణ పార్వతమ్మ అంట ఉన్నది. అంటే ఆనాడు ఆ బిడ్డ వెనక ఏమన్నది, అమ్మా ఎన్ని చేసిన పర్వలేదు కానీ నేను ఆటకు పోతానంటే బిడ్డ ఆట వెనక ఆడ మాటలు వద్దు బిడ్డ వెనక ఎల్లమ్మ అంటంటే గంటంటే గటవంటి గానాడు చూడవమ్మా. ఎన్ని చెప్పినా ఇంత లేదు ఆ బిడ్డ వెనక అమ్మ పోతానంటుంది గానాడు చూడవమ్మా. అంగరాకం చూడు ఆటలకు వెళ్ళిపోతా ఉన్నారమ్మా. ఆటలు పోయిన ఆటలాడుకున్నారు ఆనాడు ఆటలాడుకున్నా బతుకమ్మను తీసి బాయి వేసిన పోతుంటే బాయి వేసిన వెనక మరి పసుపు గౌరమ్మను తీసి బొట్టు పెట్టుకుంటూ ఉన్నారా. గానాడు మరి వేనాడు ఎల్లమ్మ ఏమన్నది, అమ్మ నాకు అందరు తోటి పాటిగా బొట్టు పెట్టుబడి గానాడు విచారు పెళ్లి గాని పిల్లకు దూరం ఉండవల్ల అయ్యబట్టిన మామిడు రే కడసిల్ల పోయింది చెంపిన వల్లు రే తెలివి తక్కువైంది రేరుకో. ఎడుకుంటా ఇంటికి వచ్చే వరకు పంచల్ల గిరిడల్లో ఉన్నది ఆ తల్లి పార్వతమ్మ. బిడ్డ ముఖం కళ్ళ చూసింది ఓ బిడ్డ వెనక ఎల్లమ్మ. వద్దని చెప్పిన ఆటకు పోయిన కాడ మాటలు బిడ్డ బల్లెకు పోయిన కాడ బదనామరం మరి విన నీళ్ళకు పోయిన కాడ నిందెలు అన్నారు. ఎవరు ఏమన్నారు నా బిడ్డ అనుకో ఎవరన్నా చెప్ప కొట్టిండ్రా అంటే అమ్మ మరి వీరణ పార్వతమ్మ. అమ్మ నన్ను ఎవరు నన్ను కొట్టలేదు నా తల్లి ఓ తల్లి పార్వతి పార్వతి ఒక మాట చెప్పుదల్లా పార్వతి. నాకు పెళ్లి కాలేదట బొట్టు పెట్టలేదటంటే బిడ్డ నీకు పెళ్లి కాలేదు మరి వీరణ పెళ్లి మీద ప్రేమలు కలిగినాయా లగ్గ మీద లగ్గులు వందినయా. బాధపడాకు బిడ్డ బాధపడాకు బిడ్డ తిగురు ఎందపోకు అని అన్నాడు చూడు పార్వతమ్మ. పరమేశ్వరుడి దగ్గరికి వచ్చినాడు నాదా మన బిడ్డ ఎల్లమ్మకు పెళ్లి మీద ప్రేమలు కలిగినాయి లగ్గ మీద లగ్గులు వందినాయి. అంటే మా పార్వతమ్మ పిచ్చిదానవా ఎట్టిదానవా ఇక్కడ కాదు అక్కడ కాదు అగో నా చెల్లె జమిడి కాలదేవి కంచు బుబ్బల కోట నా చెల్లె గరవార పుట్టినల్లు 7 కొడుకులు నాకు మేనల్లుళ్ళు. ఇక 7 కొడుకుల్లా పార్వతి 7 కొడుకుల్ల మన బిడ్డకు నచ్చిన వరుణ్ణి పెళ్లి చేసుకోమనే పార్వతమ్మ. అంటే గానాడు గడవంటి కనుకనేమి ఆ పార్వతమ్మ రేణుక ఎల్లమ్మ దగ్గరికి వచ్చింది బిడ్డ. గిట్ల కాదు గట్ట గట్ట కాదు గిట్లప్పుడు పోతాను పొలగాలు బుద్ధ వరకు గానాడు చూడవా ఓ తల్లి పార్వతి పార్వతి వాళ్ళు ఎట్లా పుట్టిళ్ళు నీ ఎట్లా పుట్టిందంటే బిడ్డ నీ మేనత్త శార రక్తం పురుషుడు చేసి పురుషుడు రక్తం పుట్టాడు ఎట్లా బరువు చేసి గుల్లడి వే ఉల్లగలదమ్మా. బిడ్డ నువ్వు మగవారు పుట్టలేదు మోక్షం ఎందలేదు ఆడదారు పుట్టలేదు అవతారం ఎత్తలేదు. వరవరాన పుట్టిన వరకంగుడు ఎగవంటి అమ్మ మరి వేనాడు నరలకు దేవతల
రైతులకు ఏడమైరైతదే అమ్మా ఇంటివా తల్లి పార్వతమ్మ ఒక్క మాట చెప్పు అట్లా కాదు నేను మరి వేనాడు అట్లయితే నేను చేసుకోనంటే తండ్రి తోటి బాధ ఇక్కడ కాదు అక్కడ కాదు మరి వేనాడు ఎండికొండ మీద కడవంటి కనుకనేమి చూడవమ్మా ఎండికొండ మీద రేణుక ఎల్లమ్మ స్వయంవరం అని ప్రకటించాలి రేణుక ఎల్లమ్మ స్వయంవరం కట్టి ఎండికొండ మీద గరడ స్తంభం బాధాలు తల్లి పార్వతమ్మ గరడ స్తంభం బాతి గరడ స్తంభానికి గావంత గంట కట్టాలి నన్ను వేసుకునే మగవాడు అగో మరి వినడం 60 ముళ్ళ పాక చుట్టాలి శంకరుడు పట్టేది రాగికోర బ్రహ్మదేవుడు పట్టేది ఇత్తడి కోర విష్ణుదేవుడు పట్టేది పుత్తడి కోర 3 కోరల చేత పట్టాలి 60 ముళ్ళ పాక చుట్టాలి మరి వేనాడు చూడవమ్మా 60 ముళ్ళ పాక చుట్టి ఇక్కడ మరి వేనాడు గావంత గంట కొట్టాలి గావంత గంట కొట్టిన నాడు ఎండుకొండ లోపల గంట కొడితే కాశీల ఎల్లమ్మ పెళ్లి జయమని అక్కడ గంట మూత మోగాలి గంటనాధార ముందుకు మరి ఏనాడు చూడు భూమండలం చుట్టూ తిరగాలి స్వతः కోటి లింగాల పూజ చేయాలి సింగలి చాబంతి పూదేవాల నా ఒళ్ళె పెట్టాలి పార్వతీ అటువంటి వాడిని అమ్మా నేను పెళ్లి చేసుకుంటా పార్వతీ నేను పెళ్లి చేసుకుంటా పార్వతీ అట్టమాటలంటారమ్మా గారేనగా అట్టమాటలన్న నాడు కంచు కుక్కల కోటకు మధురావు ఎత్తే 7 అల్లుళ్ళు గానాడు చూడు ఎండుకొండ వీధికి వచ్చానమ్మా అగో 7 చూడు గంట కొట్ట పోతాను జారి కింద పడతా ఉన్నారు అగో ఆనాడు చూడు నా బిడ్డ రేనక ఎల్లమ్మ కళ్ళ చూసారమ్మా కిల్ల కిల్ల నవ్వుతాది గారేనుగా కిల్ల నవ్వుతాది గారేనుగా ఈ 7 మీన బావలు ఎరుకో మర్రి పోతంటే గానాడు ఏమన్నారు ఏమిటి ఎల్లమ్మ ఇవాళ గట వంటి కనుకనేమి పిలువని పేరంట ఇయ్యలు ఎత్తారు మొయ్యన బరువు అగో మరి గట వంటి కనుకనేమి గట మమ్మల పిలిచి ఇంత 10 మంది లోపల పరసదానం ఎత్తివా ఎవరిని పెళ్లి చేసుకుంటూ చూస్తా ఎల్లమ్మ లగ్గం ఒక్కటైన నీది నాగవిల్లు ఎత్తకూడదు నాగవిల్లు అయిన 16 పండుగ ఎత్తకూడదు నువ్వు ఎవరిని చేసుకొని సుఖభోగ భాగ్యాలు గుర్తో నేను చూస్తున్నాను 7 కార్తీక రాజులు అందరికంటే పెద్దోడు మరి వీళ్ళని కార్తీక రాజు ఎడమ సంకన కమ్మరి కుడి సంకన కుమ్మరి బొడ్డున అమృత పాండవ 200 శిరములు గల్లవాడు 200 భుజములు గల్లవాడు అగో అటువంటి కనుకనేమి రోజు కనుక నాడు చూడు అగో మరి వేనాడు చూసినవా వేనాడు పరమేశుడు కళ్ళ చూసుడు ఎత్తిపోయిన పెళ్లి 7 ఏళ్ళైన కాదో ఏమో అనుకున్న పరమేశుడు కమండలం సీత పట్టుకున్నాడు కమండలం సీత కట్టుకొని అగో రాను గంగలాది ఒడ్డుకు వచ్చే వరకు 7 మునులు ఆ 7 మునులు ఎట్లా పుట్టిరయ్యా అల్లముల పావురాయి మరి గటవంటి కనుకనేమి తల పండుకున్న యవనం చేతులకు దిగింది చేతులకున్న యవనం కడుపులకు దిగి కడుపులో ఉన్న యవనం నడుములకు దిగింది నడుములో ఉన్న యవనం మొకాళ్ళకు దిగి మొకాళ్ళకు ఉన్న యవనం చూడు గటవంటి గారి ప్రాదాలకు దిగి అగో ప్రాదంబడి వేరాడు చూడు పెద్ద నేల పొట్టి నేల వగిలి అగో మరి వేనాడు చూడు 7 రక్తం సుక్కలు ఆ గంగ లోపల పడ్డాయి గంగల పడ్డ నాడు చేప మరి వేనాడు 7 రక్తం సుక్కలు మింగింది చేప కడుపులో 7 మరి వేనాడు మునులు జన్మించిండ్రు చేప పరపర
పరివేనాడు పొట్ట పగిలి బయట పడ్డ నాడు గంగ లోపల అల్లి దామర పుష్పం అల్లి దామర పుష్పం లోపల 7 మరి వేనాడుగు ఆ పిల్లగాళ్ళు ఎప్పుడు పడ్డరో పిల్లవారి పొద్దు కూకంగా అగో 21 రోజు 21 రోజు నాడు అగ మరి గటవంటి కనుక ఏమి చూడు గంగదేవి ఏమంట పేరు పెట్టింది కొండముని మా కొండముని గంగముని గౌతముని నీలముని బాలముని అందరికంటే పెద్దవాడు జమదగ్ని ముని రాదు రా జమదగ్ని ముని రాదు గంగరాజు కొట్టి కచ్చుడు కట్టవంటి కనుక దేవి శంకరుడు అగో మరి ఏనాడు 7 గురుముల కళ్ళ చూసిండి ఎమ్మడి పెట్టుకున్నాడమ్మ ఎమ్మడి పెట్టుకోని వస్తంటే కానాడు అయ్యో రామ 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 7 గురుములను చూడు మీ ఊరు ఎక్కడంటే పల్లి ఎక్కడంటే ఊరే గంగ అల్లే గంగ తండ్రే గంగ అంటే ఉన్నాడమ్మా ఎండుకొండ మీరు కచ్చిన జంగమయ్యా ఆ ఎండుకొండ మీరు కదంటే వచ్చేడు తోబల మరి కాలింగాలమడుగు కాలింగాలమడుగులో పడతల్లి అల్లమదేనో పిల్ల కాలమదేనో ఆవులాగా దిగబడి ఉన్నాయి దిగబడి ఉన్ననాడు అగో మరి వేనాడు మునిరాజు కళ్ళ చూసిండు మరి 2 ఆవులాగ చెవులు పట్టిండు ఆవు కొమ్ములు పట్టి కొంచెం గడ్డకు వారేసు అయ్యా ఎడిపోతున్నావు నా పోయే పోకట మీకు ఎందుకంటే అగో నీ మరి వేనాడు చూడు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు గాని అట్లా పోతే నువ్వు పద్యవతల గెలవన్న ఆవులాగ మరి వేనాడు ఎంబడి వచ్చినాయి నీకు కాబోయే భార్య ఎల్లమ్మ కోరుకున్న పద్యవతి ఏంటిదో కాదు అగో మరి వీళ్ళని ఎండుకొండ మీదకి ఎప్పుడు ఆవులాగ తీసుకుని వచ్చిండో ఆవు మాట్లాడతాను అయ్యా మునిరాజా ఎల్లమ్మ కోరుకున్నది మరి వేనాడు చూడు కొరడలేని దెబ్బ కొట్టింది నడలేని కట్టగట్టింది అగో ఎల్లమ్మ పెళ్ళే వద్దనుకున్నది గాని అగో అటువంటి కనుక ఏమి ఇట్లయితే నా తండ్రి పరమేశ్వరుడు ఊకుంటాడు అనుకున్నది కానీ ఆనాడు చూడు అగో నీ ఎల్లమ్మ కట్టిన పద్ధతి చెప్తా విను అగో 60 ముళ్ళ పాక జుట్టు భూమండలం అంటే మరి వీళ్ళ బ్రహ్మ విష్ణు మరి వీళ్ళ 3 త్రిమూర్తులు వాళ్ళని మించిన భూమండలం కోటి లింగాలు అంటే నా పెదవుల పొంటి ఉన్నాయి పులిపిరులు నా చుట్టూ తిరుగుమన్నది సింగలి చాబంతి పువ్వు అంటే దేవాన దేవతల దగ్గర ఎవరి దగ్గర దొరకదు నేను గట వంటిని ఎవరు పెడితే నా పెదవుల పొంటి వస్తుంది నురుసు కొంత ఎల్లమ్మ కొంగుల పెట్టు అన్నాడు 60 ముళ్ళ పాక చుట్టిండు మరి గట వంటి కనుక నీ గర్ర స్తంభం ఎక్కిండు ఎవరు మునిరాజు ఆవు చుట్టూ తిరిగిండు ఇక్కడ ఎండుకొండ మీద గంట కొడితే కాశీల ఎల్లమ్మ పెళ్లి జయం అని మూత మోగుతాది మర్రి గంటలు 96 లక్షలు నాది లేని గంటలు 100 లక్షలు ఆనాడు అగం అటువంటి కనుకనే ఏమి చూడు ఇక్కడ ఎల్లమ్మ పద్యవతి కట్టినట్టు ఆవు రోజు తీసుకుపోయిండు మరి ఎవరు తీసుకుపోయిండు ఎల్లమ్మ కొంగుల పెట్టిండు ఆయన ఇతగాడు నా భర్త అని ఆనాడు చూడు కొండ మీద ఎల్లమ్మకు చూడు కలిపితోటి కళ్యాణం చేస్తాడు లగ్గమైనాక అగో ఎన్నిలంత వెలుగులు భూదావరెత్తు గద్దెరేసిండు ఆకాశం అంత గరుగులు భూదావరెత్తు గద్దెరు ముసలు వాలినట్టు దుప్పులు దునికినట్టు లేలు లేసినట్టు కోయిలు కూసినట్టు ఆనాడు చూడు ఎండుకొండ మీద ఉన్ననాడు ఎక్కడిదిరా ఇంత ఎన్నిలంత ఎలుగులని కార్తీక రాజు కళ్ళ చూసిండు ఆ కళ్ళ చూసినాడు ఎండుకొండ మీద శంకరుడు చూడు కానాడు మరి వినడు పెళ్లి చేస్తాడు అరే అప్పుడు చూడు గడవంటి కనుకని కార్తీక రాజు అనుకున్నాడు ఇల్లమ్మా నన్న కాదని నువ్వు ఎవరిని చేసుకుంటావు ఎవరితోటి సంసారం చేస్తావు నేను చూస్తాను అన్నాడు కానాడు 60 ఏళ్ళ పెద్ద మనసి అవతారం ఎత్తుకొని ఒక్క మరి వేనాడు కాగిత బ్రాహ్మణి వేషం కట్టుకొని
పంచంగాల కట్ట చేత పట్టుకొని ఎండుకొండ వీధి కల్లా వస్తున్నడా ఎండుకొండ వీధి కచ్చ వరకు అరవేతుడు ఆ చోట కూర్చొని ఉన్నాడు కార్తీక రాజా అని గానాడు జలమపాయన ఏమిటయ్య సంగమయ్యా సంగమయ్యో గద్దెలేసినాం అయ్యా శంకర ఏం పండుగ చేస్తున్నాం అంటే అయ్యా ఏం పండుగ కాదు మరి ఎండికొండ మీద నా బిడ్డ పెళ్లి చేస్తాను అన్నాడు అగో అప్పటి వరకు కూడా గుర్తుపడతలేడు అంతదండి శంకరుడు అందుకే అన్నరే ఒక్కడ తెలిసినోనికి అన్ని తెలివయ్యా అన్ని తెలిసినోనికి అన్నమే వెళ్ళదాట అగో మరి వేనాడు నీ బిడ్డ మరి వేనాడు కటవంటి ఏ ఊరికి ఇత్తనం అంటే కూర లేదు పల్లె లేదు మరి లగ్గం ఎప్పుడు అయ్యా అంటే మరి చూడవయ్య బ్రాహ్మణ అంటే వరుగులు తప్పు చెప్పాలి ఎల్లమ్మ పెళ్లి ఎత్తగొట్టాలి అయ్యా నీ బిడ్డదేమో పులి వరకు వస్తుంది నీ అల్లుంది పులి వరకు వస్తాను మరి వీళ్ళకి వరుగులు కలుతలేవు ఎట్లనయ్యా అంటే 4 రోజులకు నాగవేలు ఉన్నదయ్యా వీళ్ళిద్దరు కలిసి చెప్పిండు కార్తీకరావు మరి కీలుకు మేలు వార్తలు కదా తప్పుకు విమోక్షలు లేదు మరి ఎట్లనయ్యా అని అడిగితే ఆనాడు చూడు చేతుల తీర్థం చెవుల గురుబోధన ముదంతో 3 మంత్రాలు నీ అల్లుని కత్తయో అడుగు అన్ననాడు అగో అటువంటి కనుక చూడు రాఘవ రామచంద్ర ఆ శంకరుడు చూడు జమాదగ్ని మునిరాజు దగ్గరికి వచ్చిండు మరి వేనాడు అయ్యా చేతుల తీర్థం చెవుల గురుబోధన నీకు ముదంతో 3 మంత్రాలు వస్తాయంట నాకేం రాదు వారి ఏం రాని ఎడ్డి మూర్ఖునివి నా బిడ్డనెట్లు చేస్తావు రాను కోరిక ఐకిలి పోయి మరి వేన 4 రెక్కలు ఒక్కడి చేసుకొని 2 భార్య భర్తలు బతుకుతాము వారికి మరి ఎక్కడేం పని దొరకన్నాడు ఎట్లా భార్య భర్తల 2 విషం ముచ్చుకొని మరి విన మరణం అవుతామన్నాడు మునిరాదు మరి ఏమి తెలియని ఎడ్డి మూరుకున్న బిడ్డనెట్లా చేస్తావురా అగ మరి చేతుల తీర్థం చెవుల గురుబోధన తోటి 3 మంత్రాలు నేర్చుకొని వచ్చినాడు నా బిడ్డకు నాగవెల్లి చేసి నీకు సాగదోలుతారా గుల్లెడు వేగురుకు బెల్లవన్నయి జారగుండె జల్లమన్నది దేవుడా వెళ్ళరా వెళ్ళరా అని మెడల మీద శూల వేసిండు అగ మరి వేనాడు ఎల్లగొడతంటే అంత తండ్రి చూడు జమదగ్ని ముని రాదు రాన 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 ఎలక చెట్టు కిందికి వచ్చిండు కానాడు చూడవమ్మ గవలాంటి కళ్ళల్లా రవల 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 రవలు ముసురుకును పడబోతాంది దేవుడు ఎల్లమ్మ పాయిరప కాళ్ళు గడగలేదు పశువు బట్టలు ఇడవలేదు జీలకర్ర బెల్లం తీయలేదు కానాడు ముని రాజుని కళ్ళ చూసి గిద గీద ఉరికి వచ్చే ఎల్లమ్మరా అడగల్ల ముఖమైన కాంతి తప్పిరాది తప్పిరాదా తెంపిన మల్లు తెరవదక్కువయింది అడే ఎవరి నీళ్ళు కొట్టిల్లన్నాడు బామా ఎల్లమ్మ అగో గట్ట కాదు గిట్ట గిట్ట కాదు గట్ట అంటే నాదా నీతోటి పాటగానే పోరాదు ఇక నేను వద్దనయ్యా పోరాదా భర్త కట్ట మధ్య భార్య భార్య కట్ట మధ్య భర్త అన్నారు పతితోటి తీయమని నేనాడు చూడు నాదా నిన్ను వదిలిపెట్టి ఇయ్యాల నేను ఉంటే అగో ఎల్లమ్మకు చూడు దేవలోకం మీద దెబ్బలు వస్తాయి నరలోకం మీద నావకీర్తి వస్తుందయ్యా దేవి దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ ముగ్గురు తల్లులు మరి వేనాడు గడవంటి కనుకనేమి నీ తల్లిదండ్రి తోటి ఉండవమ్మ రాదా ఒక్క మాట పోతు నీ తోటి నా ప్రాణం అన్న పోవాలి ఈ చెట్టు కింద బతుక వేరే వెనక అంటే నేను కదే చెట్టు కింద బతుకుదా
నేర్చుకొని వచ్చినాడే నిన్ను నాగవెల్లి ఆడితేనే రేణకా ఎల్లమ్మ ఇక పోతాను అన్నాడు. ఎన్ని చెప్పిన పోతానంటాను నాదా నువ్వు పోతాను గాని ఒకవేళ నీకు పోయిన కాడ ఏమన్నా అయితే ఎట్లా అని ఎల్లమ్మ అగో ముందేసిన ప్రాధం వెనక కేసిండి ఎల్లమ్మ కన్న తల్లి దీవెనన్న కావాలి ఇంటి ఇల్లాలి దీవెనన్న కావాలి నేను పోలేదు నేను రాలేదు ఎంత మాట వలికినవే ఎల్లమ్మ నువ్వు నా సాగు కోరినావా ఎల్లమ్మ నా సాగు కోరినావా ఎల్లమ్మ ఒక మాట చెప్పుదన్నా నాదేనగా రామ 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 ఎల్లమ్మ నీ నోటికి రాకపోనుండి నీ నోటికి వచ్చింది కాబట్టి రేనక అరే రే నేను పోయినాక ఒక్కవేళ నాకేమల్లైతే నువ్వు రండకలాగంటవమ్మా ఎల్లమ్మ రండకలాగంటవమ్మా ఎల్లమ్మ అంకే నారా మాగినాటి కలలు మన సందు పెట్టద్దు చెట్టు కూడా కాలం మరి చెడ్డ కలలు పడతాయి అరే రే లచ్చమ్మను కూసే వరకు కోతుగా కలుగుతుంది అగో రెండకల ముండకల పడుతుందంటే చెట్టు గురి కాలం చెడ్డకల పడతాయి అంటున్నావు ఎల్లమ్మ నువ్వు పెట్టుకున్న బొట్టు పెడ తిరుగుతుందంటే ఏ గిరిలేస్తే ఆడి దానికి 66 పనులు అన్ని పనులు వేయంగా వీర చెమట పుట్టినాడు అరే నా బొట్టు చేసి పోతే నా భర్తకు అని కలిగింది అనుకుందా నా అధికారం కలిగింది అనుకుందా అనే పొంగు రమ్మనంటాంది అమ్మ రామ 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 ఎల్లమ్మ ఇవన్నీ కాదు ఒక్కనే పోగు చెప్పుదన్నా అదో ఆనాడు చూడు నాకేమన్నా అడవిలో అతివారం జరిగితే ఇంటి ముందడి తులసి వృక్షం ఆకులు రాలిపోతాయి చెట్టు ఎండిపోతుంది ఆనాడు నాకేమన్నా అయింది అనుకున్నప్పుడు సరే నా పొయ్యి పోకడి చెప్పుతాను నీకేమన్నా అయితే నేనేట లేపుకోవాలి గట్ల మాటలు అంటే ఎల్లమ్మ అగో అన్న అడుగుడు కనుక సత్యాన బోనం సత్యం తప్పకుండా నిత్యాన బోనం నిత్య తప్పకుండా నువ్వు పట్టుకొని వస్తే నీ చిన్న బాపుకు మరణగండమైన ఉండేది నాకు మరణం లేదే ఎల్లమ్మ అని చెప్పాడు మరి నాదా సత్యాన బోనం అంటే నాకు తెలియదు అంటే నీ తండ్రి కోరికాను అగో మరి మునిరాజు వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతుంటే ఆవులాగా అంటం తిరిగినాయి ఆవులాగా అడ్డం తిరిగినాడు మరి వెనక ఎటు పోతున్నావయ్యా అంటే అమ్మా మీ సాయాన్ని మీ ప్రాణాన్ని నీ దర్శిస్తూ నా పోయే పోకడ పోనీలంటే నీతోటి పాటుగా మేము అమ్మా మీరు అన్నం లేని కాడ ఆకలి వంటరు నీళ్ళు లేని కాడ దూరం నాతోటి వద్దని మొదలంట అయ్యా నువ్వు చెప్పినప్పుడే మేము తినవస్తాం అది వారి దాకా నోరిపోము అన్నాయి ఆవులాగా వెంబడి పెట్టుకొని అద్దవాన పడివి లోపల మరి వేరాడు కారు నిల్లవేయడం కన్నా గోయిల పుట్ట జన్నపాలగుండు జన్నపాలగుండు కాడికి వచ్చిండు జన్నపాలగుండు కారు నిల్లవేయడం కన్నా గోయిల పుట్టక్కడ తపస్సు పట్టినాడు అగ మరి వేనాడు అట్లా రోజులు దినములు గడుతున్నాయి ఆవులాగా కళ్ళు మండిపోను ఆకలి ఆకలి ఆకలిని మొత్తుకుంది అప్పటి వరకు 12 ఏళ్లకు ఒక్కటే రోజు తక్కువ ఉంది అగో కారు నిల్లబేయడం కన్నా గోగుల పుట్ట లోపల 12 శిరముల ప్రతాపి నాగంత మరి వేనాడు చూడు బయటికి వెళ్ళే సమయం లోపల ఆకలి అన్నప్పుడు పడిగ గుంజుకొని లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయినాడు అమ్మా ఒక్క గడి అయితే నా గండం మరి అన్న గడ్డెత్తి అన్నాడు మరి ఏం కావాలంటే ఆకలి అవుతుందంటే పోయి సింద్రాపూర్ అయ్యా మేము కాలినడకతో ఎంత దూరం పోం మరి అప్పటికిప్పుడే మునసాపన ముండసాపన ఉన్నారు అమ్మా మీకు ఉప్పు రెక్కలు పుట్టుగా కాని చల్లని దీవెన పెట్టినాడు ఆవు లేక ఉప్పు రెక్కలు ఎప్పుడు పుట్టినాయో రెప్పలు కొట్టి
లేవబోతంటే అమ్మా మరి ఒక్క మాట చెప్పుతన్న బిడ్డలారా ఉత్తరం బోర్రి దక్షిణం బోర్రి తూర్పుకు బోర్రి పనమటికి పోకుండ్రి అది పాపకారి రాజ్యం నా పాన మీదికి దేకుండ్రి అని ముని రాదు ఎప్పుడు చెప్పిండో గానాడు పనమటికి గడవంటి గడ్డి ఎక్కువ ఉండొచ్చా అని అవులాగరే పారే 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 రెప్పలు కొట్టి పనమటి రాజ్యం వచ్చే వరకు అగు మరి 12 ఎకరాలతోటి ఉన్నది సిరిసేనుగా చేను అది ఎవరిదయ్యా కంచు బుబ్బల కోట వేరే అది కార్తీక రాజుది పోతాను 7 కల్లాల ఎలుపు ఎగిరి తింటానే వస్తాను ఆనాడు మరి తన చేతి కింద ఉన్న బోయిరు కళ్ళ చూసింది కళ్ళ చూసే వరకు ఆ కార్తీక రాజు అన్నాడు వారి కోరలల్లా కారపొడి ఓసుకొని కళ్ళల్లో మరి వేనాడు చూడు ఇమిడించుకొని మరి వీనాడు కోవురంగా కావలిగా గొండిగల మందము చూడు కొయ్యరు తీసిండ్రు ఆనాడు గటువంటి కనుక నేను చూసే వరకు ఎవలియో కాదయ్యా ఆవులాడ మీదికెళ్ళే వత్తని మీదికెళ్ళి పోతాను చూసే వరకు కార్తీక రాదు కళ్ళ చూసి ఇవి ఎవలియో కాదు ఎల్లమ్మ భర్త చూడు దొరికినవరా ముని రాజ నాకు సిక్కముల మరి వేనాడు చూడు గటువంటి కనుకనేవి దోసకాయ కొడవల రీతి అన్నప్పుడు చూడు పాపకారి కార్తీక రాదు అరే ఆనాడు బాణం వదిలి పెడితే గై 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 అనుకుంటా భూమి వదలదు అనుకోని అగో కార్తీక రాదు బాణం వచ్చి ముని రాదు డొక్కల్ల నాట వట్టి పుట్టగాడ చూడమ్మా అర్రో 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 అన్నాడు పెద్ద గొడ్డు వరణం ఒరుగుతాడు బామరావే బామా బామరావే బామా బామరే ఎల్లమ్మ నువ్వన్న మాట ఇవాళ ఏటికి నిజమాయే నేను పోతావున్నా సన్నపాల గుండు కాడ ముని రాదు ఏడుతాడు పండుకున్న కాడ ఇలా ఎల్లమ్మాదుడు ఎల్లమ్మాదుడు రండకాలైనా కరగాన వచ్చే ఉండకాలైనా కరగాన వచ్చే లేచి ఇంటి ముందర కచ్చే వరకు తులసి వృక్షం ఎండిపాయరా అయ్యో ఆ తులసి చెట్టు ఎండిపోయే వరకు దివ శాంతి జరుపుకున్నది నాడు ఎల్లమ్మ పార్వతమ్మ దగ్గరికి తల్లి పార్వతి పార్వతి అడిగిన నా భర్త మునిరాజు అతివారం కూడా జరిగినదగా అడిగిన నా భర్త అతివారం జరిగింది సత్యానపూర్వం చెరువు పెట్టమంటే ఎల్లమ్మ నాకు తెలియదు నీ తండ్రి నడుగుపో బిడ్డ అంటే తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గరికి వచ్చింది చూడు అటువంటి కనుకనేమి ఆనాడు తండ్రి దగ్గరికి వచ్చిన ఆయన అగో మరి వేనాడు సత్యానపూర్వం సెలవు పెట్టుకుంటే ఎందుకు బిడ్డ అంటే నా భర్త కడుగులు అతవారం జరిగింది బిడ్డ వాడు సత్యేంది ఎటి మూర్ఖుడు వాడు అందమైన వారిని తీసుకొచ్చి వెళ్ళి ఎత్తున్నట్టు నాయన తొలిబొట్టు 90 ఆవిడ మలిబొట్టు నాకు మళ్ళీ ఎందుకు తెంపి ముడు ఎత్తగానాడు కురిసేకని భార్య అన్నాడు కాబోదు ఎట్టుడు మోడని ఎక్కడి రాదు గుడ్డు మోడని గురిపి రాదు ముసలోడు మోడని మూతిపోట్లు కూడా రాదు అదిగాడి నా భర్త లేదు కాదు అంటాడు వాడు జామని అని శంకరుడు ఆనాడు చూడు సత్యానపూర్వం సెలవు పెట్టమని బిడ్డ సెలవు పెట్టమని తండ్రి రాని కోపానికి వచ్చింది ఎల్లమ్మ రెక్కలు బట్టి కానా మరి 2 రెక్కలు బట్టి గిరిగిరి 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 తిప్పి ధరణి కేసు కొట్టింది ఏనుగంత ప్రాణం తీసి తండ్రి ఎద మీద పెట్టినది అగో గానాడు చూడు శంకరుడు గడగడ గడగడ గడవనికి గావన పడతాడు
సెలవు పెడతా గాని ఆడదానికి ఇంత అహంకారం అనుకున్నాడు పరమేశుడు. మరి వేనాడు శంకరుడు ధరణి మీదకి వెళ్ళేసి నిలబడ్డాడు. అల్ల కలియోగం పుట్టనున్న పెరగ నిన్న ఉప్పు నీరు ఓ చోట ఉడకవంతు ఉన్నది. మరి కానాడు చూడవమ్మ ఎలగట వంటి కనుక మొగోడిని కొట్టి ఆడిదాని అయిపోతివా ఆడిదాని అహంకారం ఎట్లా ఉడగాలనుకున్నాడు శంకరు. బిడ్డ ఎల్లమ్మ అగో నెలకొక్కసారి బట్ట మాసి పాండవ దూరం ఉండాలి. మరి వేనాడు ఆడదాని అహంకారం వంగాలే. అగో మరి వేనాడు చూడుకటువంటి మహిళ పోవాలి ఆడదాని మదముడుగాలే. ఆనాడుగంత దండి దంగమయ్యో మాసి బాణవ దూరం ఉండాలి. మరి వేనాడు నెల నెత్తి మీద ఉండాలి. 6 నెలల బలం ఇగ్గాలి. అది ఎప్పుడు చూడు సట్టించి సభలు పెట్టి ఉండో సంగమయ్యా. ఇక సత్యాన బోనం సెలవు పెడుతున్న విను. 7 విరికిల మట్టి 4 విరికిల మట్టి 10 విరికిల మట్టి ఆనాడు చూడవమ్మ అంటే కనకలేమి కానాడు కుమ్మరి సారి మీద వేసిన బాండవలు కాదు. అరిసే సారి వేయాలి. సిటికనియలు డుమ్ము కర్ర వేయాలి. అమ్మా అగో మరి వేనాడు చూడవమ్మా వంటి కనుకనేమి ఎద్దు దొక్కని ఏమో దొస్సకారి గంట పంచపాండవులోని పండు దూముల్ల గంట ఏంచక 7 విరికిళ్ళు తీసుకురావాలి. ఆనాడు సత్యాన బోనం లోపల పెట్టుడు కాదు కొబ్బరికాయలు కొట్టాలి. ఎసర్లు పెట్టాలి. ఓ బిడ్డ ఎల్లమ్మ నువ్వు పొయ్యి మీద బోనం అండి వండుడు కాదు. ప్రతిభతరాలు ఉత్తమ ఇల్లాలు. బిడ్డ ఎల్లమ్మ నువ్వు అంత సత్యవంతురాలు అయితే 2 సన్ పుష్పాలు 2 రాళ్ళు కావాలి. గదమొక్క రాయి కావాలి. 7 రోజులు కొట్టి ఎండ 1 రోజు కొట్టాలి. 1 రోజు కొట్టి ఎండ 1 గంట కొట్టాలి. 1 గంట కొట్టి ఎండ 1 గడియ కొట్టాలి. బిడ్డ ఎల్లమ్మ అగో మరి వేనాడు చూడు నరమానవుల బోనము కిందికెళ్ళి మీద కొడుకుతే నీ బోనం ఎల్లమ్మ ఇక మీదికెళ్ళ కిందికెళ్ళా ఉడకాలి. సత్యాన బోనం తెలుగు పెట్టినాడు. తండ్రి చెప్పినట్టే అన్ని తయారు చేసింది. బోనానికి బొట్టు లేక బాయెక్క బరి బోనం పట్టుకపోదండి. మరి వేనాడు తమ్ముడు గడ వంటి కనుక రేపు చూడవమ్మ తమ్ముడు మల్లయ్య దగ్గర పోయి ఎంతగా 7 విరికిల బండారి 7 విరికిల కుంకుమ పట్టుకోని ఆనాడు చూడు బోనం ఎత్తుకొని ఎల్లమ్మ బయలుపోతాను. ఎల్లమ్మ బోనం మీద ఉన్న దీపము అది కంచు గుబ్బల కోట కొడతాంది. బుబ్బల కోట కొడతాండి. అగో అటువంటి కనుక ఆ రోజు నాడు కార్తీక రాదు కళ్ళ మండిపోను. మళ్ళీ ఎప్పటోలే 7 దొంగల అవతారం ఎత్తుకొని ఎల్లమ్మ బోనానికి ఎదురుగా వచ్చి కానాడు చూడబో దేవుడా ఆకలి ఆకలి అంటే మీకు సత్యాన బోనం ఎత్తుకొని ఎల్లమ్మ నీ సత్యాన బోనం నాకు అక్కర రాదు వెళ్ళిపో అంటే ఎంగిలైన బోనం నాకెందుకే ఎల్లమ్మ అంటే నాదా ఇక నా బాణం మీకు పానం పోతుందంటే నాదా నేను ఒక్కదాన్ని ఉంటారు ఎట్లుండాలి. కొడుకులుండే పడిక కొడుకులు చూసుకొని బతుకునా పడిక బిడ్డలు చూసుకొని బతుకు అంటే ఎల్లమ్మ నీకు కొడుకులద్దు ఇటలద్దు వెళ్ళిపోమ్మంటే లేదయ్యా నాకు కొడుకులు కావాలి. అమ్మా నీకు కొడుకులని ఇస్తే కానీ కొడుకులతో అని కొంత కట్టం వస్తుంది. బాధలు వచ్చిన పర్వాలేదు అంటే అగో మరి చెప్పిన ఇంటలు కానీ నీకు కొడుకులను ఇచ్చినాక 12, 24 ఏళ్ళ దాకా పగం అని పేరు చెప్పకు. సరే పర్వాలేదు అని ఒప్పుకున్నా. అగో మరి వేనాడు నా కడుపులో ఉన్న బాణం కదిలి రక్తం పారిపోతుంది. మరి పారిన రక్తాన్ని పరిసరాముడు పుడతాడు. నాద ఒక్క కొడుకు కాదు 1 రూపాయి ముల్లె కాదు ముక్కు పోగు సొమ్ము కాదు ముసలోడు మగడు కాదు. మరి మళ్ళొక్కసారి బాణం కదిలియవమ్మ
దొల్లిన రక్తం దాకు డొక్కలయ్య కొడతాడంటే నాదా అగో మరి నాడుదుడు నీళ్లకు దగ్గర ఉండాలి పార్వనికి దూరం ఉండాలి అన్నదమ్ములు అన్నకాడ విరోధం రాక తప్పది అన్నదమ్ములు వెళ్ళి పెట్టుకుని ఇడిపించే నా కొడుకు అద్ద అగో అన్న నాడుదుడు సిల్లిన రక్తం దాగు కొడుకు సిటికలయ్య పుడతాడు రేపు కర్మ దక్కువ చచ్చిపోతాడు నాదా ముగ్గురు పట్టుకొని పేడట్ల ముందు నడతారు అగో డొల్లిన రక్తం దాగు కొడుకు డొక్కలయ్య ఉడతాడు నలుగురు పక్కన నాలుగురు కొడుకులు ఎత్తుకొని పోతాంటే నాకు ముందు నడవ కొడుకు కూడా లేపాయనా కొడుకు రక్తం దాగు కొడుకు ముగ్గురు బ్రాహ్మడు పుడతాడు ఐదుగురు కొడుకులు ఇచ్చిన కారణాద సత్యనాడు సాగు కొడుకులు ఎనక వల్ల 20 బిడ్డలు నానా కొడుకులు లేని బతుకు బతకరాదు అయ్య బిడ్డలు లేని సాగు దావరాదు ఇనికి ఇరకాని రక్తము దాగవమ్మో బామయ్యమ్మ ఇనికి ఇరకని రక్తం దాగు బిడ్డ ఈల గౌరవ పుడుతుంది బాణం మీకిన్నాడు పానం పోయింది ఆనాడు చూడు సన్నపాల గుండుకు అంత పరుగు దూరం తీసుకొచ్చాకు భర్త కాట్నం విరిసి కాట్నం వల్ల ఆడేసుకున్నాడు తెచ్చిన బాండవలం అన్నం తులిపింది అస్తకలు తీసింది అస్తకలు అంటే బొక్కలు తీసింది ఆ బాండవలు వేసి ఎల్లమ్మ అడవిలో నందకాంచాల మర్రి కట్టింది నాదా ఎన్ని రోజులకు నీ అస్థికలు గంగలు కలిపిస్తా నేను రండన ఈ రాజ్యం ఎట్లా చేయాలి భర్త లేనప్పుడు బంగుళాలు ఎందుకు సతి పురుషుడు పోయినాక ఆడిదాని సక్కదనం ఇవ్వల కొరకు నేను మరి వేనాడు రండన ఈ రాజ్యం ఎట్లా చేయలేదు ఎండకొండ మీద నా ముఖం ఎట్లా చూపెడదు లమ్మకు చూడు వీర చెమట పుడితే చెమట తీసి జన్నపాల గుండు కొట్టి బరబర బరబర బర భగ్రమైంది అగు మరి వేనాడు చూడు మట్టి ఏడం ఆవురం పుడుతాంది మట్టి ఏడం ఆవురముల మరి వేనాడు చూడు గణవంటి ఎల్లమ్మ ఏమి చేసిందో ఊరు మంది వచ్చింది కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి ఊరాన ఊరు మంది వచ్చింది అందరు వచ్చింది కానీ జాంబవుడు రాలే జాంబవుడు అంటే మాది కూడా రాలే జాంబవుడు లేని ఊరు అంటదైతే అన్నారు జాంబవులింగన్న వచ్చాను అమ్మా నేను కూడా వచ్చాను అంటే కొడకా నువ్వు ఏం పని చేస్తావురా అంటే ఊరు అవతలకి తీసుకొచ్చి ఊళ్ళో వారేస్తా ఊళ్ళో తీసుకుపోయి ఊరు అవతల వారేస్తా అన్నప్పుడు చూడు ఊళ్ళో అంటే అవుతా అడవిలో దినుసు పండుతా ఊళ్ళో పోతా ఊళ్ళో పక్క కొట్టి చచ్చిపోతే ఊరవతల వారేసి తోరు కూడా కచ్చుకుంటా ఆనాడు చూడు అక్కడ మరి వినడు ఊరు రెండుకున్నారా ఊరు రెండుకున్న నాడు నాటి వారి గడియలైతే అమ్మకు చూడు 9 గడియలు ఎప్పుడు దూరసీకమాయను 5 కొడుకులు ఒక్క బిడ్డ జన్మించింది ఆ పిల్లలు పెంచుకుంటే అట్లుండని బియ్యం పోయి